ఒక్క నిమిషం బాబు గారు టాపిక్ లోకి వెళ్దాం. ఒక్క నిమిషం ప్లీజ్ వ్యక్తిగత విమర్శలు వద్దండి, వ్యక్తిగత విమర్శలు. ఒక్క నిమిషం బాబు గారు, ఎవరైనా సరే, అది మీరైనా సరే అయినా సరే, టాపిక్ మీద వెళ్దాం బాబు గారు. ప్లీజ్ బాబు గారు, పార్టీల పరంగా అప్పులు చేసి ఏం చేశావు బాబు? అప్పులు చేసి ఏం చేశావు? ఇఫ్ ఇన్ కేస్ వెంకట్ రెడ్డి ఈజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్, ఆయన ఏదైనా మాట్లాడొచ్చు, సబ్జెక్ట్ ఉండొచ్చు, మాట్లాడచ్చు. ఇప్పుడు బాబు గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు, బాబు గారు ప్లీజ్. 67,000 కోట్లు అప్పే చేసామన్నా సమాధానం లేదు. ఎందుకు అప్పుడు రాజకీయాలకు రావాలి నువ్వు? బాబు గారు సమాధానం చెప్పలేకపోతే ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చోబెట్టావు ఇప్పుడు నిన్ను 40% మీరు ఈవీఎం ద్వారా మేనేజ్ చేస్తే 40% తగ్గించలేకపోయారు. అది మా కెపాసిటీ. తెలుసుకోలేకపోతున్నారు ఇంకా. అది మా కెపాసిటీ. ఒక్క నిమిషం బాబు గారు, ఇది ఇలాగే పోటీ చేసే పార్టీ ఆయన అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి మాణిక్యరావు గారు, ఒక్క నిమిషం బాబు గారు చెప్తారు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు ఒక న్యూస్ ప్రెజెంటర్, మాణిక్యాలరావు గారు ఒక మంచి రాజకీయవేత్త, ఆయన సమాజానికి పనికొచ్చే పనులు చాలా చేశారు, మేం చేశాము. వెంకటరెడ్డి ఏం చేశారు నేను అడుగుతున్నాను. అలా కాదు, మనం వైసీపీ అధికార ప్రతినిధిగా మనం పిలిచినప్పుడు బాధ్యత ఉంటుంది. బాబు గారు మళ్ళీ అలా వెళ్ళిపోతుంది మీరు. ఆగండి వెంకటరెడ్డి గారు ప్లీజ్. బాబు గారు మీకు చెప్తే అదే వద్దు, వ్యక్తిగతంగా ఎందుకు టాపిక్ మీద మాణిక్యరావు గారు ఒక్క నిమిషం వద్దు. బాబు గారు ఒక్క నిమిషం చెప్తారు కానీ, మీరు చెప్తారు కానీ మాణిక్యరావు గారు ఏం మాట్లాడినా, వెంకటరెడ్డి ఏం మాట్లాడినా మేము విన్నాం. మేము మాట్లాడేది వినమనండి. ఆయన వైసీపీ ప్రతినిధిగా వస్తే వైసీపీ పార్టీ ఎందుకు 11 సీట్లకే పరిమితం అయిపోయింది, రాష్ట్రంలో వీళ్ళు బాగా చేస్తే ప్రజలు ఎందుకు చేత్కరానికి గురి చేశారు, రాష్ట్రంలో వీళ్ళు సక్రమైనటువంటి పరిపాలన చేస్తే ప్రజలు మొత్తం వీళ్ళని ఎందుకు తరివేశారో తెలుసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. మీరు నన్ను అడిగినప్పుడు నేను రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం గతంలో ఉన్నదానికి కంపేర్ చేసి మాట్లాడా. ఈయన వ్యంగ్యంగా పొడుస్తారా, ఏం పొడిచేరని, ఏం పదాలు నేను మాట్లాడలేనా? మీరేం పీకేరని, మీరేం పీకలేదనే కదా మిమ్మల్ని తరివేసింది. మాట్లాడే ఆగమనండి, ఆయన మాట్లాడిన చెప్పి నేను విన్నాను. వింటారు చెప్పండి. మిమ్మల్ని టైం అడిగి నేను తీసుకొని మాట్లాడు. ఏం పొడిచారు, ఏం పీకేరు, భారతదేశంలో లేదు ఇలా. ఎన్ని రాష్ట్రాలు తిరిగావు నువ్వు? ఎన్ని రాష్ట్రాలు తిరిగావు? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంతా వెనకబడిపోయి లేకపోతే పరిపాలన చేత కాకుండా ఉందా? ఎన్ని రాష్ట్రాలు తిరిగావు నువ్వు? నీ కాలం, నీ పరిపాలన కాలంలో ఏమైంది? నీ పరిపాలన కాలంలో దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేయలేదా? నీ పరిపాలన కాలంలో హోమ్ మినిస్టర్ బదులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడలేదా? నీ పరిపాలన కాలంలో హోమ్ మినిస్టర్ వచ్చేసి రైల్వే స్టేషన్ లో రేపు గురయ్యేటట్టుగా కూర్చుంది, రేప్ చేశారని చెప్పేసి మాట్లాడలేదా? నీ పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగాడా? చంద్రబాబు నాయుడు గారు లాగా, పవన్ కళ్యాణ్ గారు లాగా ప్రజల్లో తిరిగాడా? ఏ రోజైనా పరదాలు ఎందుకు కట్టుకున్నారు? లేదు. రాజ్యాంగాన్ని మీరేదో పెద్ద గౌరవించారని చెప్తున్నారు కదా. రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అని చెప్పే రాజధాని ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక్క రాజధాని ఉంది, ఎక్కడా కూడా లేదు. మీరు దానికి వ్యతిరేకంగా ఎందుకు బిల్లులు పెట్టారు? పెట్టినటువంటి బిల్లుల్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఓకే, మీరు నమ్మిన సిద్ధాంతం రాజ్యాంగ పరమైతే ఎందుకు నిరూపించలేకపోయారు? నిరూపించిన వాళ్ళు ఎందుకు 3 రాజధానులు కట్టలేకపోయారు? సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడితే. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు కదా, ఎందుకు తిరస్కరించారో నువ్వు చెప్పాలా? మేము ఏదో అప్పు చేసావు 60,000 కోట్లు అని చెప్తున్నావు, నువ్వు 10 లక్షల కోట్ల నుంచి అప్పు చేసావు. నువ్వు తీసుకోరా, నీ 10 లక్షల కోట్లకి నువ్వు ఖర్చులు ఎక్కడెక్కడ చేసావో, ఏం చేసావో నువ్వు చర్చిస్తావు. నీ కింద ఎంత పెట్టుకొని పక్కన వాళ్ళు ఏదో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మేము వచ్చిన తర్వాత డిఎస్సీ చేసావు. మీరు ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఉద్యోగ క్యాలెండర్ రాస్తానన్నారు కదా, వేసారా? మీరు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఒకేసారి ఇస్తామని ప్రగల్భాలు పలికారు కదా. నువ్వు రా, 3,000 ఒకేసారి ఇచ్చేవా లేదా? నువ్వు చర్చ పెట్టి 4 ఏళ్ళతో తప్పని నువ్వు చర్చలో మాట్లాడు. మద్య నిషేధం గురించి నేను అధికారంలోకి వస్తానే మద్య నిషేధం చేస్తానన్నావు, లేదా కొన్నాళ్ళ తర్వాత నేను దశల వారీగా చేస్తానన్నావు.
ఎన్నికల నాటికి నేను మద్య నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతానన్నావు. చేసావా? నువ్వు చేసావా? చేసి ఓట్లు కడిగావా? ఈ రోజు మా ఎమ్మెల్యే అడుగుతా ఉన్నాడు, బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఉంటే బెల్ట్ తీస్తారని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. బెల్ట్ షాపులు ఉన్న చోట మా ఎమ్మెల్యే అడిగారు. ఏం చేశాడు మీ ఎమ్మెల్యే? ఎక్కడో బియ్యం ద్వారా తయారు చేసినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసి కోట్ల రూపాయలు డిజిటల్ మనీ లేకుండా సంపాదించుకొని మోట్లు కట్టుకొని వెళ్ళా. మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? మా ఎమ్మెల్యే వెళ్ళాడు. ఎక్కడైనా తప్పు జరిగితే మేము సరిచేస్తా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలు తప్పు చేసిన మీ ఎమ్మెల్యేలు ఎవరైనా పట్టించుకున్నారా? మీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా గంజాయికి గంజాయి అమ్మారు కదా, ఓట్ల ద్వారా గంజాయి తీసుకొచ్చారు కదా. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మీ ఎమ్మెల్యేలు అడ్రస్సే దొరికింది కదా. ఏం చేశారు మీరు? మీరు మాట్లాడాలంటే కొద్దిగా సిగ్గుపడండి. ముందు సిగ్గుపడుతూ నేర్చుకొని తర్వాత మాట్లాడితే ప్రజలు వింటారు. మేము చెప్పే విషయాల్లో కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ముందుకు తీసుకొస్తా ఉన్నాం. డిఎస్సీ వేసినటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి ఎంఎల్ఏలు చేస్తున్నాం. మీరు ఎన్ని చేశారు? మీకు సంబంధించినటువంటి మంత్రి మాట్లాడాడు, ఏమో నేను ఎక్కడ దావుతూ వెళ్తాను ఎక్కడికో వెళ్తానికి సెలవుస్తుంది నేను వెళ్ళని చెప్పేసి మాట్లాడాడు. కోడిగుడ్డు మీద అసలు మీ ఎమ్మెల్యేలు క్యాషియర్ల గురించి నువ్వు చెప్తున్నావా? మాట్లాడటానికి సిగ్గుండద్దా? మీరు మాట్లాడాలంటే కొద్దిగా సొసైటీలో ఉన్నాము, సొసైటీలో బతుకుతున్నాము. రెండు పార్టీల వాళ్ళే కదా, ఒకళ్ళని సమానం చెప్పాలి. మర్చిపోవాలి. మీరు మీకున్నటువంటి మట్టి మార్పు ప్రజలకు ఉందనుకుంటారా? క్యాషిలో ఆడిచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో? క్యాషిలో తీసుకొచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో? కొడాలి నాని కదా. మాట్లాడింది కొడాలి నాని కదా. ఏం మాట్లాడతారా మీరు? మీరు చేసినటువంటి తప్పుల విషయంలో చంపలేసుకోండి. కనీసం అధికారం మాదే వస్తుంది. నువ్వు 20గా నేను అసలు రానన్నావు కదా. నేనైతే ఇదే నేను చూస్తా ఉన్నా. ఈ రోజు ఇంతకుముందు ఈ 6 నెలల్లో నాకు కంటపడలేదు. అసలు అధికారం ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇస్తే అడుగుతామని ప్రతిపక్షం. అడుగుదాం. ఒక్క నిమిషం. మాణిక్యరావు గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు బాబు గారు వాయిస్ ఒకసారి తీసుకుందాం. బాబు గారు, సరే ఇది కాంట్రవర్సీ చేయడానికో ఇంకేదో చెప్పలేదు. చెప్పడానికి కారణం ఏంటంటే ఏదైనా ఎవరైనా మాట్లాడే ముందు అసలు వాళ్ళు ఏం చేశారనేది ముందు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలి. అది వెంకటరెడ్డికైనా వర్తిస్తుంది, వాళ్ళ పార్టీకైనా వర్తిస్తుంది, గత ప్రభుత్వానికైనా వర్తిస్తుంది. గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారనేది కూడా వీళ్ళు ఆలోచించాలి కదా. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు కదా. అడిగారా? ఉద్యోగ కల్పన చేస్తామన్నాడు కదా, చేశారా? 3